హాయ్ గాయస్, దిస్ ఇస్ రాకేష్ ఫ్రమ్ కొరియా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఫేమస్ యూట్యూబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం కొరియాలో. సో మన లిఫ్ట్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా గాయస్. ఇది వచ్చేసి సోల్ నేషనల్ యూనివర్సిటీలో ఉన్న డార్మెటరీ ఇది. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో మీరు మాత్రం కొరియాలో ఒకవేళ చదవాలనుకుంటే మాత్రం, ఒకవేళ మీరు ఈ కాలేజ్కి వస్తే, సో మీకు కూడా అంటే ఒకవేళ మీరు గ్లోబల్ స్టూడెంట్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయితే, అంటే కొరియన్ సిటిజన్ కాకుండా, సో ఇక్కడికైతే మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ డార్మెంటరీలో. సో అలాగే ఇప్పుడు ఈ దారి మధ్యలో వచ్చేసి బస్సు ఎలా ఎక్కాలి, సో సబ్వేలో ఎలా రైడ్ చేయాలనేది నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కదా. సోల్ నేషనల్ యూనివర్సిటీ డార్మెంటరీలో అందమైన గ్రీనరీ ఏమాత్రం అస్సలు తగ్గదు అస్సలు అనమాట. జపాన్కి ఎంత అంటే అంత అందంగా ఉంటుంది చూడండి. సో అలా స్టూడెంట్స్ అయితే ఇలా చెట్ల కింద నుంచి వస్తున్నారు ప్రజెంట్. ఈ చెట్టు మొత్తం ఫ్లవర్సే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ పక్షులకి అసలు భయమే ఉండదు అనమాట. ఈయనమ్మ ఇది మన ఇండియాలో అయితే దీన్ని ఫ్రై చేస్తుంది దెబ్బకి. సో ఇది వచ్చేసి ఇలా రూట్ ఉంటుంది. ఇది గార్డెన్ అనమాట ఇక్కడ. సో ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. సో ఇదంతా గార్డెన్. సో ఇక్కడ కూర్చోవచ్చు లవ్ బర్డ్స్. ఇక్కడ బస్ స్టాప్ అనమాట సోల్ నేషనల్ యూనివర్సిటీలో. సో ఇక్కడున్న ఈ ఎలక్ట్రికల్ స్కూటీలు ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వస్తుంది, చూసినారు కదా. ఇక్కడ ఇది వచ్చేసి బస్ స్టాపు. సో ఇప్పుడు ఒకవేళ మీరు మిర్రర్లో చూసుకోవాలనుకుంటే చూసుకొచ్చినండి. సో ఇలా ఉంటుంది. అసలు ఏమన్నా అందంగా ఉంటుందా యూనివర్సిటీ. ఇదంతా అసలు ఆటంలో మొత్తం ఆకులన్నీ ఉండవు, అస్సలు చాలా దారుణంగా ఉంటుంది. బట్ ఈ స్ప్రింగ్లో మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది ఎస్ఎన్యూ బస్ స్టేషన్. అక్కడ ముందర కనిపిస్తున్నది ఫ్రీ బస్ అనమాట. అది ఇంత నీట్గా ఉంది కదా చూడండి ఇది. సో ఇక్కడ మనకి బస్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినారా 5513 5516. ఇది వచ్చేసి ఫ్రీ బస్ అనమాట. దాని స్టాప్ వచ్చేసి అక్కడ ఉంటుంది, మనం అక్కడ నిలబడాలి. సో మనం ఇక్కడ వచ్చేసి మనం ఎక్కాల్సింది ఈ బస్సు సబ్వే స్టేషన్కి వెళ్తుంది డైరెక్ట్గా. అదే మన బస్సు వచ్చేస్తుంది, ఇదే మనది బస్సు. సో మనం వచ్చేసి ఇట్లా పెట్టాలి కాబట్టి ఇక్కడ కొరియాలో బస్ జర్నీ అనేది ఇట్లనే ఉంటుంది. సో బస్ అనేది చాలా సైలెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆపాలంటే ఆ బటన్ వచ్చితే అయిపోతుంది. మన స్టాప్ వచ్చింది, అందుకే ఈ బటన్ వచ్చుతున్నాం. బస్సు కానీ పక్కన రాళ్ళు పట్టుకోకుంటే మాత్రం మూతి రాలుతుంది, కళ్ళు రాలిపోతుంది. ఇక్కడ వచ్చినా కూడా మనం ఇక్కడ వచ్చేసి ఇట్లా కార్డు పెట్టాలి. గాయస్ ఇంతే సింపుల్ బస్ ఎక్కడం. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రీగా ఉంటుంది మెట్రో. సో ఇక్కడ వచ్చేసి రోడ్డు దాడుతున్నాం ప్రజెంట్. చూసారు కదా ట్రాఫిక్ ఎట్లా ఉందో. అందుకే కొరియాలో మాత్రం మీరు మాత్రం రోడ్డు దాటాలంటే చాలా సింపుల్. సో ఇప్పుడు వచ్చేసి మన సూపర్ మార్కెట్కి పోతున్నాం. చూడండి రోడ్డు పైన క్లాత్లు కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు వచ్చేసి మీరు ఏమైనా పిజ్జాలు అన్నీ తినొచ్చు. ఇది చాలా పెద్ద సూపర్ మార్కెట్. ఇది లోపల చూపిస్తాం మా ఫ్రెండ్కి. కొరియాలో చూసాను కదా, చాలా అంటే చాలా పెద్ద సూపర్ మార్కెట్ ఇది. సో ఇదంతా బీర్లు, ఇవన్నీ చైనీస్ బీర్లు ఎక్సలెంట్ ఉంటాయి. సో ఇప్పుడు మనం వచ్చేసి మా ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ కొనాలని చూస్తున్నాం. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి అన్నీ బీర్లే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏ మందు కావాలనేది మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట అన్నీ. సో చూస్తున్నారు కదా, ఇదంతా మందు బావుల కోసం మందు అనమాట. ఇది 20,000. సో మీరు ఏది కావాలనుకుంటే ఆ విస్కీ ఇక్కడ సబ్వేలో ఫ్రీగా మీరు ఎట్లా ఎక్కాలని చూపిస్తున్నా. అందుకే చాలా ఫాస్ట్గా నడుస్తున్నా అనమాట. సో మీరు బస్ ఎక్కిన తర్వాత హాఫ్ అన్ అవర్ లోపల సబ్వే ఎక్కితే మీకు ఫ్రీగా ఉంటుంది లోపలికి ఎక్కడానికి. ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్జిట్ నెంబర్ 6 ద్వారా మనం సబ్వే స్టేషన్లకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం బ్లూ లైన్ నుంచి లోపలికి ఎంటర్ కావాలి. కొరియాలో సబ్వే అంటే లోపల ఉంటాయన్నీ. సో మనం మెట్రో అని పిలుస్తాం, వీళ్ళు సబ్వే అని పిలుస్తారు. సబ్వే అంటే లోపల ఉంటాయి అండర్ గ్రౌండ్ ఇవన్నీ. చూసారు కదా. సో ఇప్పుడు మనం వచ్చేసి గ్రీన్ లైన్ తీసుకొని సో బ్లూ లైన్లోకి చేంజ్ అవుతున్నాం. సో ఆయన వచ్చేసి బ్లూ లైన్ ఇక్కడ నుంచి 1 అవర్ పడుతుంది జర్నీ. సో మనం ఇక్కడ నుంచి సడాన్కి అయితే వెళ్ళిపోతున్నాం. సడాన్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 0 పడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ సైడ్ నిలబడితే అటు రైట్ సైడ్ నిలబడిన వాళ్ళు కిందికి నడవరు. సో లెఫ్ట్ సైడ్ నిలబడితే అది సో ఫాస్ట్గా వెళ్ళిపోయే వాళ్ళ కోసం అనమాట. ఇది సబ్వే ఇట్లా ఉంటుంది లోపల. సో ఇప్పుడు మనం వచ్చేసి నక్సందేకి వెళ్ళిపోతున్నాం. నక్సందే టు
సడన్ స్టేషన్ పోతున్నారని మీకు తెలియాలంటే మీరు ఇక్కడ ఉన్నదాన్ని చదవాలా. చదివితే ఇక్కడ సోల్ స్టేషన్ నుంచి నక్సందేకి పోతుంది. సో సేమ్ అలాగనే అనమాట. సో మీరు ఎక్కడికి పోవాలనుకుంటున్నారో సో మీరు పైన నా బోర్డుని చదవాలి. సో నాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు తెలియదు, నేను కూడా రీసెంట్గా నేర్చుకున్నా. సో మీరు కూడా సేమ్ అది చూసుకోవాలి. సో ఇక్కడ మన కాళ్ళ కింద కూడా కింద అక్కడ నెంబర్స్ ఉంటాయి అనమాట. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా అనేది. సబ్వే వచ్చింది మంచిగా. సబ్వేలో ఈరోజు చాలా మంది ఉంటారు. సో మండే రోజు అయితే చచ్చిపోతాం, అసలు రాలేం మార్నింగ్ పూట. సో ఎందుకంటే ఎంప్లాయీస్ అందరూ సబ్వేని యూజ్ చేసుకుంటారు, ఎందుకంటే తక్కువ లోపల వెళ్ళిపోతారు. హాయ్ గైస్, దిస్ ఇస్ స్టార్ బాబీ. ఇదిగోండి మా రాకేష్ ఈరోజు నా రూమ్కి వచ్చాడు. వీకెండ్ కదా, వీకెండ్ సెలబ్రేషన్స్ అనుకోవచ్చు. అయితే మనోడు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ చాలా పిహెచ్డి అండ్ మాస్టర్స్ ఆస్పిరెంట్స్కి హౌ టు కమ్ కొరియా అండ్ హౌ టు గెట్ స్కాలర్షిప్ ఇన్ కొరియా అనేవి వ్లాగ్స్ చేస్తున్నాడు. అయితే ఈ నైట్కి చిల్ అయ్యి మేము రేపు దీని మీద ఒక వీడియో అనేది మేము పోస్ట్ చేస్తాము. స్టే ట్యూన్ టు ఏంటి ఛానల్ పేరు? కర్నూలు బాయ్ ఇన్ కొరియా. స్టే ట్యూన్ టు కర్నూలు బాయ్ ఇన్ సౌత్ కొరియా. యా డెఫినెట్లీ. సో బాబీ అన్నతో మాత్రం మామూలుగా ఉండదు, అంతా బాసిస్ బ్యాకింగ్ ఇప్పుడు రాత్రికి అలా ఉంటది. ఇంతటితో వీడియోని క్లోజ్ చేస్తాం రాకేష్ తోటి. ఓకేనా? సో రేపటి వీడియోలో మళ్ళీ మనం అన్నతో కలుద్దాం. బాయ్.